మహబూబ్నగర్ జిల్లా వేదికగా జరిగిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఫైనల్లో రంగారెడ్డి జిల్లా టీం కప్ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా కొనసాగిన మ్యాచ్లో వనపర్తి టీం రన్నరప్గా నిలిచింది. మొదటి నుంచి పోటాపోటీగా సాగిన మ్యాచ్లో 2 పాయింట్ల తేడాతో వనపర్తిపై రంగారెడ్డి విజయం సాధించింది. కబడ్డీ ఛాంపియన్షిప్పై మరింత సమాచారాన్ని బాలకృష్ణ అందిస్తారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఛాంపియన్షిప్ రంగారెడ్డి జిల్లా కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగినటువంటి మ్యాచ్లో వలపర్తి జట్టుపై 2 పాయింట్ల తేడాతోటి రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ప్రస్తుతం మనతో పాటు టీం మెంబర్స్ అంతా కూడా చాలా ఉత్సాహంగా గెలిచిన సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. కోచ్ ఉన్నారు, టీం మెంబర్స్ ఉన్నారు. చెప్పండి. వనపర్తి రంగారెడ్డి జిల్లా 2 మధ్యలో హోరాహోరీగా జరిగింది. ఆ మ్యాచ్ చూసేందుకు జనాలు కూడా అంతా ఎంజాయ్ చేశారు. ఈ వనపర్తి జిల్లా అందరూ ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్ చూసి తిలకించిన వాళ్ళందరూ జీవితంలో మర్చిపోలేరు. ఎందుకంటే ఒక మ్యాచ్ 2 టఫ్గా అవుతుంటే మ్యాచ్లు అవుతుంటే ఎలా ఉంటుంది, ఉత్కాటన ఎలా ఉంటుంది, బయట వాళ్ళు ఎలా ఉంటారు, రియాక్షన్ ఆడియన్స్ ఎలా ఉన్నారు, అన్నీ ఒక చక్కగా మ్యాచ్ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు. సీఎం గారు కూడా ఇంత క్రీడలకు ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు వారు కూడా మా ప్రత్యేకత ధన్యవాదాలు. కబడ్డీకి ఉన్న క్రేజీ ఆదరణ ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ క్రికెట్తో పోల్స్తే 2nd ప్లేస్లో మనమే ఉన్నాము. కాబోయే నెక్స్ట్ ఒలింపిక్ కూడా గేమ్ కాబోతుంది కబడ్డీకి. ప్రతి గ్రామాలలో ఈరోజు ఏ ఛానల్ పెట్టినా ఎంపర్ రిజిస్ట్రేషన్ ర్యాంక్ ఇచ్చినా ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. అంటే కబడ్డీ అంతవరకు పోయింది, గ్రామాలకు వెళ్ళిపోయింది. ఇది ముఖ్యంగా ఈ ఛాంపియన్షిప్ లో గ్రామీణ స్థాయి క్రీడాకారులు కబడ్డీ ఆడే వాళ్ళకి ఎట్లాంటి ఎలివేషన్కి అవకాశం దొరికింది? గ్రామాల్లో ఆడేవాళ్ళు, మండలాల్లో ఆడేవాళ్ళు, వాళ్ళ ఆట, వాళ్ళ ప్రతిభ ఆ జిల్లాల వరకే ఉండేది. సో ఛాంపియన్షిప్ ద్వారా ఎట్లా వెలికి ఎట్లాంటి ప్లేయర్స్ కనిపించారు మీకు? ఈరోజు ప్రతి జిల్లాలో మంచి ప్లేయర్స్ తయారవుతున్నారు. ఎందుకంటే ఈ ప్రో కబడ్డీ ఒకటి, ఈ టోర్నమెంట్లు ఇంటర్ డిస్ట్రిక్ట్, సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్, సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ డిస్ట్రిక్ట్లు అవుతుంటాయి. దానివల్ల క్రీడాకారులు ఏంటంటే ఉత్సాహం చూపించి ప్రతి జిల్లాలో ఈరోజు ఒక ఆనిముత్య లాంటి క్రీడాకారులు తయారవుతున్నారు. అందుకు ఆ క్రీడాకారు ప్రోత్సాహం గురించైనా నేనేంటంటే ముందు తరానికి ఉద్యోగాలు పోయిస్తుంటే వెనక తరం వస్తూనే ఉంటుంది. వాళ్ళు ఎంత బాగుండాలో ఆటోమేటిక్ సార్. స్పోర్ట్స్ ఎంకరేజ్ కావాలంటే మనం ప్రొడక్ట్ చేస్తున్నాం సార్, ఆ ప్రొడక్ట్ అమ్మాలి. వీళ్ళు కూడా పిల్లలు కూడా ఒక క్రీడాకారులు వాళ్ళకు ఉపాధి కలపాలి. అది ఒకటే. అది అయిందనుకో ఏది అవసరం సార్ కింద గ్రామాలకి వస్తారు. గెలిచిన కెప్టెన్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మీరు ఊహించారా కప్ గెలుస్తారండి? మాకు ఈ ఫైనల్లో అయినటువంటి మ్యాచ్ మాత్రం తగ్గ మంచిగా ఆడింది. మేము ప్లేయర్స్ గిట్ట కృషి చేసినాం. మాకు సదుపాయాలు గిట్ట అన్నీ మంచిగా ఆడింది. వనపర్తి చాలా బాగా టఫ్ ఇచ్చింది. ఉదయ్ అన్నట్టు ఈరోజు టర్నింగ్ పాయింట్ మొత్తం మ్యాచ్ ఆడడానికి ఇతనే కారణం. నిజంగా ఇంత యంగ్ ప్లేయర్ ఒక ప్రో కబడ్డీ ఆడిన ప్లేయర్ని 2 సార్లు క్యాచ్ చేసిండు. దానివల్ల ఎందుకంటే క్రీడాకారులు ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతున్నారో మనకు అర్థమైపోతుంది. మంచిగా అనిపించింది సార్. మాకు చాలా సార్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తారు. మా సీనియర్ అన్న వాళ్ళు కూడా డైలీ చేపిస్తారు మాకు. సో మనతో పాటు ప్రజెంట్ నిర్వాహకులు డివైఎస్ఓ గారు ఉన్నారు, అట్లాగే కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం ఎంటైర్ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి మీరు పడ్డ కష్టం ఏంటి, తర్వాత ఈ తగఫర్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు మీకు కలిగిన ఆనందం ఏంటి? ఇది యాక్చువల్లీ రంగారెడ్డి వనపర్తి టీం చాలా టఫ్గా ఆడాయి అండ్ స్పోర్ట్స్ స్పిరిట్తో ఆడాయి. ఇద్దరు టీంలో ప్లేయర్స్ ఒకరికొకరు తెలిసినా కానీ చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టినవి. లాస్ట్లో ఫైనల్ ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళే విన్నర్ అయ్యారు. అండ్ ఈ టోర్నమెంట్ మొత్తం సక్సెస్ కావడానికి మెయిన్గా మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మన కబడ్డీ అసోసియేషన్, అట్లనే మా యొక్క స్టాఫ్ కూడా ఎవరైతే మా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక 4-5 రోజుల నుండి ఒక వారం రోజుల నుండి చాలా కష్టపడ్డారు. ఫైనల్లీ మేము ఒక మంచి టోర్నమెంట్ను నిర్వహించి మేము ఒక మంచి వేదిక వీళ్ళకి ఇచ్చినామని మేము అనుకుంటున్నాము. కబడ్డీ అసోసియేషన్ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు ఎంటైర్ ఛాంపియన్షిప్ సక్సెస్ కావడానికి? ఏం రీజన్స్ సార్ ఇది సక్సెస్ కావడానికి మెయిన్గా పెట్టడానికి కారణం ఏంటంటే గ్రామీణ స్థాయి నుంచి మండలం స్థాయి నుంచి ఈ కబడ్డీ ఊరుకు పల్లెటూరు గేమ్ కనుక ఆ గేమ్ ఇట్లా పెడితే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు తలపించి పెట్టడం వలన లోకల్కి వెళ్ళి అంటే అండర్ గ్రౌండ్ నుంచి మంచి ప్లేయర్స్ తయారయ్యి మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం.
మీరు స్థాయి తరపున అబ్జర్వేషన్స్ ఏంటి, ఆడుతున్న క్రీడాకారుల ప్రతిభని ఎట్లా ఐడెంటిఫై చేశారు? చాలా మంచిగా ఐడెంటిఫికేషన్ చేసినాం సార్. ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులు చాలా గొప్పగా వినియోగించుకున్నారు ఈ టోర్నమెంట్ని. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను ఉద్దేశించే విధంగా ముందుకు తీసుకుపోతున్నారు. దానికి మేము కూడా ఎంతో కృషి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి మా ద్వారా తెలియజేసింది ఒకటే, క్రీడాకారులు అందరి తరపున ఇప్పుడు ఉన్నటువంటి 2% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని 4% చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు ఇంకా పెద్దపీట వేసి ముందుకు తీసుకునే విధంగా కృషి చేయాలని మా క్రీడాకారులు అందరి తరపున మరియు మా స్పోర్ట్స్ అథారిటీ తరపున తెలంగాణ రాష్ట్ర కబడ్డీ తరపున తెలియజేస్తున్నాం సార్. సో ఖచ్చితంగా క్రీడాకారులు కూడా చెప్పేది, అట్లాగే అసోసియేషన్ సెక్రటరీ కూడా చెప్పేది ఒకటే, కబడ్డీ ఆడే క్రీడాకారులందరికీ కూడా రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.